హలో ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మంది అడుగుతున్న ఇంకొక వీడియో ఏంటంటే మహిళలకు ఫ్రీగా గ్యాస్ సిలిండరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు సార్, ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలా అంటున్నారు. ఇదేంటంటే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు గ్యాస్ సిలిండర్ అనేది కొత్తది అప్లై చేసుకోవడం. సో ఈడ 3 కంపెనీలు ఉంటాయి మనకు. హెచ్పి అనేది, భారత్ గ్యాస్, దాని తర్వాత ఇండియన్ గ్యాస్. ఏ దాంతో ప్రకారం మనం చేసుకున్నా కూడా మనకు సేమ్ బెనిఫిట్స్ అనేది వస్తుంది. దానికి సపరేట్ గా వాళ్ళ యొక్క వెబ్సైట్ కి వెళ్ళి ఆన్లైన్ లో చేసుకోవచ్చు. సో ఆన్లైన్ లో చేసుకునేది ఎట్లా అనే దాని గురించి ఈ యొక్క వీడియో ఉంటుంది. దానికంటే ముందు మనము ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అంటే ఏంటి, ఎవరెవరు దానికి అర్హులు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనము ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే అవన్నీ ఉంటే మనకు ఆన్లైన్ లో చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ PMUY కి ఎవరు అర్హులు. సో ఇది మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను తెలుగులోకి అనువాదం చేశాను. ఇది ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ ఏ అక్షరం కూడా అది ఇంగ్లీష్లో ఏముందో అదే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే వయస్సు మరియు లింగం కనీసం 18 సంవత్సరాలు నిండిన స్త్రీ అయి ఉండాలి. దాని తర్వాత ఆర్థిక స్థితి పేద కుటుంబానికి చెందిన వారే ఉండాలి. ఇంట్లో వేరే ఏ కంపెనీ నుండి వేరే LPG కనెక్షన్ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మందికి ఆల్రెడీ హెచ్పి గ్యాస్ కానీ, ఇండియన్ గ్యాస్ కానీ, ఇంకొక వేరే గ్యాస్ ఏదైనా ఉంటే భారత్ గ్యాస్ లాంటిది, అది కూడా ఇప్పుడు ఏదైతే మహిళ అప్లై చేస్తున్నారో, ఎవరైతే మహిళ అప్లై చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా ఇంకొక కనెక్షన్ అనేది ఉండకూడదు వాళ్ళ పేరుతో. అది మనకు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యేక వర్గాలు, ఇంకా SC/ST కుటుంబాలకు, PM ఆవాజ్ యోజన లబ్ధిదారులకు, AAY కార్డుదారులు, అటవీ నివాసులు, టీ తోట కార్మికులు, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అర్హత అనేది ఉంటుంది. సో దాని తర్వాత మనకు వలస కుటుంబాలు చిరునామా రుజువు పత్రాలకు బదులుగా స్వీయ ప్రకటనను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇదేంటంటే మనకు మైగ్రేషన్ అని ఉంటారు కదా, మైగ్రేట్ అయి వచ్చిన కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అడ్రస్ ప్రూఫ్ లేకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అది మనకు ఫామ్స్, డౌన్లోడ్ ఫామ్స్ అనే ఆప్షన్ కింద మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అవసరమైన పత్రాలు ఏంటి మరియు దరఖాస్తు ప్రక్రియ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ కనెక్షన్కి మీకు కస్టమర్ని తెలుసుకోండి అంటే KYC ఫామ్ అనేది ఒకటి కావాలి. దరఖాస్తుదారు మరియు అన్ని వయోజన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు అనేది అందరిది కావాలి, కుటుంబ సభ్యులది. ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాడు కదా, అన్ని వయోజన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు. తర్వాత KYC ఫామ్ అనేది నేను చెప్తాను ఎట్లా చేయాలి ఆన్లైన్ లో. బ్యాంక్ ఖాతా వివరాలు, ఏదైతే మీరు బ్యాంకుకు మీ యొక్క గ్యాస్ సబ్సిడీ అనేది 300 రూపాయలు ఇస్తారు కదా, సో దానికి ఏ బ్యాంకు మీరు కావాలనో ఆ బ్యాంకు ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ గా ఇవ్వాలి డీటెయిల్స్. అది కూడా మనము ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తాం కదా ఫాము, దాంట్లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కుటుంబ సభ్యులను చూపించే రేషన్ కార్డు లేదా రాష్ట్రం జారీ చేసిన పత్రం, ఏదైతే కుటుంబ సభ్యులు వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు అని చూపించుకుంటే పత్రం అనేది ఒకటి చూపించాలి. రేషన్ కార్డు ఉంటే అది సరిపోతుంది, లేదా రాష్ట్రం జారీ చేసిన ఏదైనా పత్రం, గవర్నమెంట్ అప్రూవ్డ్ అనమాట. వలసదారులకు ఇంతకు ముందు చెప్పినట్టే వాళ్ళకు సెల్ఫ్ డిక్లరేషన్. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మీరు డైరెక్ట్ గా ఏదైతే మీరు భారత్ గ్యాసా లేకపోతే ఇండియన్ గ్యాసా లేకపోతే మీకు హెచ్పి గ్యాస్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మీరు KYC ఫామ్ ఫిలప్ చేసి చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ డాక్యుమెంట్స్ అక్కడ వాళ్ళకు చూపిస్తే ఒరిజినల్స్ వాళ్ళు చేసుకుంటారు. ఓకేనా. తర్వాత మనం ఇంకా ఆన్లైన్లో ఎట్లా చేసుకుంటారు అనే దాని గురించి ఇక్కడ చూద్దాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ కోసం నేను ఆన్లైన్లో భారత్ గ్యాసా, ఇండియన్ గ్యాసా, హెచ్పి గ్యాసా అనేది 3 ఉంటాయి. 3 మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ ఉదాహరణ కోసం మనము హెచ్పి గ్యాస్ గురించి చేశాను. హెచ్పి గ్యాస్ వెబ్సైట్ నేను లింక్ ఇస్తాను. అందులో ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కనెక్షన్ రిక్వెస్ట్. సో కొత్త కనెక్షన్ కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క స్క్రీన్కి వస్తారు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ కనెక్షన్, ఇంకోటి ఉజ్వల బెనిఫిషియరీ కనెక్షన్. ఉజ్వల బెనిఫిషియరీ కనెక్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఈ యొక్క స్కీమ్ గురించి కాబట్టి. ఇక్కడ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చింది కదా, ఐ యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ అని. ఇక్కడ మీకు ఓపిక్గా ఉంటే మీరు అవన్నీ చదువుకోవాలి. ఇంతకుముందు మనము మాట్లాడుకున్నట్టు డిక్లరేషన్లో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చారు. సో అది యాక్సెప్ట్ చేస్తున్నానని యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మీరు మీ యొక్క ఏజెంట్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెన్సీ పేరు ఏదైతే ఉంటుందో అది తెలిస్తే ఇక్కడ వాళ్ళ పేరు ఇచ్చేసి ఆ డీలర్ యొక్క పేరుతో సెర్చ్ చేసుకోవచ్చు. నాకు తెలియదండి అంటే
లొకేషన్ వైజ్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే మీ యొక్క రాష్ట్రం ఏదైతే ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ కోసము ఏదైతే జిల్లా ఉంది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిలాబాదు, హైదరాబాద్ అని ఉంది కదా. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే మేడ్చల్ మల్కజ్గిరి అని నేను సెలెక్ట్ చేశాను. కొంచెం ఈజీగా ఉండడానికి నాకు దీపక్ గ్యాస్ ఏజెన్సీ అనేసి వచ్చింది. చూద్దాం ఎక్కడ ఉందో. మోతీనగర్. ఓకే, ఈ ఎగ్జాంపుల్కి ఇలా వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ మీరు నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కేవైసీ అప్లికేషన్, ఇది మీరు ఫిలప్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మహిళ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ గ్యాస్ సిలిండర్ కోసం ఆమె యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆమె యొక్క పేరు, ఆమె ఇంటి పేరును మనం లాస్ట్ నేమ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఓకే, మధ్యలో పేరు అంటే ఇంకా ఎక్స్టెన్షన్గా ఏదన్నా పేరు ఉంటే పెట్టుకోవచ్చు. ఇది వదిలేసినా నష్టం లేదు. సో మెయిన్గా ఇక్కడ ఒరిజినల్గా వాళ్ళ పేరు అయితే ఏదైతే ఉందో ఇక్కడ మిస్సెస్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. మిస్టర్ కాదు, మిస్ ఆర్ మిస్సెస్ ఆర్ మిస్. ఓకే, ఇందులో ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, పెళ్ళైన వాళ్ళైతే మిస్సెస్ అనమాట. ఓకే, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏది డేట్ అంటే మనకు తేదీ, దీనికి ఎంఎం అంటే మంత్, నెల, ఇక ఇయర్ అంటే మనకు సంవత్సరం. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ విధంగా ఎవరైతే ఉంటారో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఇన్ కేస్ రేషన్ కార్డు ఉంటే మీరు రేషన్ కార్డ్ నెంబరు ఎప్పుడైతే ఇచ్చారో రేషన్ కార్డులో అవి డీటెయిల్స్ ఉంటాయి రేషన్ కార్డులో, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అడ్రస్ ప్రూఫ్ అయితే ఏదైతే ఇస్తున్నారో ఆ యొక్క అడ్రస్ ప్రూఫ్ యొక్క డీటెయిల్స్, ఎక్కడ మీరు రూరల్ అంటే విలేజ్లో ఉంటే రూరల్ అని సెలెక్ట్ చేసుకోండి, సిటీ కానీ టౌన్లో కానీ ఉంటే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే హౌస్ బిల్డింగ్ అన్నీ కూడా, ఒకవేళ ఆధార్ కార్డు ఇస్తుంటే ఆధార్లో మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి, ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేది చూసుకుంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా బ్యాంక్ పాస్బుక్ కావాలి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో అనేసి. అందులో మీ యొక్క ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే బ్యాంక్ పాస్బుక్లో కానీ మీకు బ్యాంక్ చెక్ బుక్లో కానీ అవి డీటెయిల్స్ దొరుకుతాయి. అవి ఇక్కడ 2 సార్లు ఇచ్చేసేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుందో అది ఒక్కటి కూడా తప్పు లేకుండా కరెక్ట్గా ఇక్కడ ఇచ్చుకోండి. దాంతోపాటు మళ్ళీ ఇంకొకసారి కూడా ఇక్కడ ఇచ్చేస్తే అది కన్ఫర్మేషన్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఇస్తే ఇక్కడ 2 అది సరి చూసుకుంటుంది అనమాట. దాని తర్వాత మీ యొక్క పేరు ఏ విధంగా ఉంది బ్యాంక్లో, అది పాస్బుక్లో ఉంటుంది కదా బ్యాంక్ పాస్బుక్లో, అది ఆ విధంగానే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎల్పిజి కనెక్షన్ డీటెయిల్స్, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సిలిండర్ మీకు కావాలి, సింగిల్ సిలిండరా, డబుల్ సిలిండరా, 5 kgది అనేసి ఉంది కదా. ఇక్కడ మీకు 14.2 సింగిల్ సిలిండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒకవేళ ఆధార్ కార్డు లేదండి నాకు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీకు ఇచ్చారు కదా పెద్ద లిస్టు, ఈ లిస్టులో ఏదైతే మీకు ఉందో ఆ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదు అనుకుంటే మీరు ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇచ్చిన తర్వాత దాని యొక్క డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఉంటే దాని యొక్క ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఓటర్ ఐడి పెడుతుంటే ఓటర్ ఐడిలో మీకు ఈ ఎపిక్ నెంబర్ అని ఉంటుంది, అది ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఇవన్నీ కూడా ఏదైనా మీరు ఇచ్చుకోవాలా. దాని తర్వాత ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్, ఈ 3 కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్కి వేరేది పెడుతుంటే అది ఇచ్చుకోవచ్చు, లేదు ఆధార్ ప్రూఫ్లోనే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటే అది ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ 2 times అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇవ్వాలి. రేషన్ కార్డు అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఇక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పేరు, దాని తర్వాత వాళ్ళకు ఏమవుతారు అంటే రిలేషన్షిప్ విత్ అప్లికెంట్కు హస్బెండ్ అయితే హస్బెండ్, ఒకవేళ మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ ఇవ్వాలి, అన్మ్యారీడ్ అయితే వాళ్ళ యొక్క ఫాదర్ మదర్ నేము ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. వాళ్ళకి ఏమైతే వాళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది అనేది అక్కడ ఇచ్చేసుకోవాలా. ఒకవేళ వీడియో అయితే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేయాలి వాళ్ళ హస్బెండ్ చనిపోయినట్టు. దాని తర్వాత సపరేటెడ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే లేడీస్ వాళ్ళు
సపరేట్ అయినాక ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటే వాళ్ళకు ఆ యొక్క సర్టిఫికెట్ అనేది కూడా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ యాడ్ మెంబర్స్ అనే చోట అందరూ యాడ్ చేసుకోవాలా. తర్వాత యాక్సెప్ట్ అని ఉంది కదా, ఐ యాక్సెప్ట్ డిక్లరేషన్ అనేసి ఐ యాక్సెప్ట్ డిక్లరేషన్ అనేది ఇచ్చేసి అక్కడ మీరు ఈ క్యాప్చా నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు కనిపించేది ఆ యొక్క క్యాప్చా నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయాలి ఫ్రెండ్స్. సో ఇది మనకు ఆన్లైన్లో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఎలా అప్లై చేసుకోవాలా, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కేవైసీ అప్లికేషన్ అంటే ఇదే మనకు అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీకు ఎప్పుడైతే మీకు ఈ ఫామ్ సబ్మిట్ చేస్తారో అది మీకు ఏదైతే డీలర్కి ఇచ్చారో అక్కడ ఆ డీలర్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు దాన్ని డూప్లికేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అంటే డూప్లికేట్ ఏదైనా ఉందా, ఇంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ ఉందా లేదా అవన్నీ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మీకు సిలిండర్ అది అప్లికేషన్ అయితే అప్రూవల్ జరుగుతుంది. అప్రూవ్ అయినాక మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడికి మీకు వస్తుంది, లేదా వాళ్ళే ఫోన్ చేసి మీకు కనెక్షన్ రెడీ అయినాక మీరు పోయి తీసుకోవాలి. సో ఇది మనకు ప్రాసెస్. ఇన్కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ మన టెక్ గురువుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.